చందమామ మహాభారతం 29వ భాగం. ఊర్వశి శాపం. శివుడి దర్శనం చేసుకోమని సలహా చెప్పి ఇంద్రుడు అదృశ్యం కాగానే అర్జునుడు శివుణ్ణి ఆరాధించ నిశ్చయించుకుని ముందుకు సాగాడు. అతనికి అమిత మనోహరమైన వనం ఒకటి తగిలింది. అందులోని చెట్లు చాలా అందంగా ఉన్నాయి. పూల నుంచి సువాసనలు వస్తున్నాయి. శివుణ్ణి గురించి తపస్సు చేయటానికి అది చాలా అనుకూలమైన ప్రదేశంగా అర్జునుడికి తోచింది. అర్జునుడు జడలు ధరించి నారబట్టలు కట్టి 4 నెలలపాటు శివుడి గురించి అతి దారుణమైన తపస్సు చేశాడు. అతని నుంచి దారుణమైన వేడి పుట్టి వనమంతా పొగ చుట్టేసింది. అది చూసి ఆ వనంలో ఉండే ఋషులు శివుడి వద్దకు వెళ్లి అర్జునుడి కోరిక తీర్చి అతని తపస్సు మాన్పించమని బతిమాలుకున్నారు. శివుడు వారితో అర్జునుడి కోరిక తీర్చబోతున్నానని భయపడవద్దని చెప్పి పంపేశాడు. ఋషులు వెళ్లిపోగానే శివుడు కిరాతుడి వేషం ధరించాడు. పార్వతి, ప్రమథులు అతని అనుచరులకు తగిన వేషాలు ధరించారు. అందరూ కలిసి అర్జునుడు తపస్సు చేసుకునే వనంలో విహరించసాగారు. అదే సమయంలో మూకుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుడి మీదికి చంపటానికి వచ్చాడు. తపస్సు చేసుకునే అర్జునుడు విల్లు, బాణాలు తీసుకుని ఆ పందిని చంపబోయాడు. ఇంతలో కిరాతుడి రూపంలో ఉన్న శివుడు అర్జునుడితో, ఓరేయ్, ఆ పందిని నేను కొడతాను, నువ్వు కొట్టకు అన్నాడు. అర్జునుడు ఆ మాట లక్ష్యపెట్టక పందిని బాణంతో కొట్టాడు. కిరాతుడు కూడా దాన్ని తన బాణాలతో కొట్టాడు. ఇద్దరి బాణాలు తగిలి ఆ రాక్షసుడు నిజస్వరూపంతో బయటపడి చచ్చాడు. అప్పుడు అర్జునుడు కిరాతుడితో, ఎవరు నువ్వు? నిర్జనమైన ఈ వనంలో ఆడదాన్ని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నన్ను చంపటానికి వచ్చిన ఈ రాక్షసుణ్ణి నేను కొడుతుంటే నాతో సమంగా నువ్వు కూడా ఎందుకు బాణాలు వేశావు? అది వేటగాడి ధర్మం కాదు. ఇలా చేసినందుకు నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. కిరాత వేషంలో ఉన్న శివుడు అర్జునుడి మాటలకు నవ్వి, నేను ఆడవాళ్లను వెంట వేసుకుని తిరుగుతున్నానని నీకెందుకు విచారం? ఇది మా ఆటవికుల ధర్మం. నిర్జనమైన ఈ అరణ్యంలో నువ్వు ఎందుకున్నావు? నువ్వు చూడబోతే నాగరికుడవుగాను సుకుమారంగానూ ఉన్నావు. ఈ పంది మాట అంటావా? దాన్ని ముందు కొట్టినవాణ్ణి నేను కొట్టిన పందినే నువ్వు కొట్టావు. బలమున్నది గదా అన్న పొగరుతో నన్ను తప్పుపడుతున్నావు. అంత బలవంతుడివైతే నాతో యుద్ధానికి రా అంటూ అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు. అర్జునుడు అలిగి కిరాతుడి మీద వరుసగా బాణాలు వేశాడు. కాని కిరాతుడు వాటిని లక్ష్యపెట్టక, ఇవేం బాణాలు? ఇంతకన్నా మంచి బాణాలు లేవా? ఇంతకన్నా బాగా యుద్ధం చెయ్యలేవా అన్నాడు. అమోఘమైన తన అస్త్రాలను లక్ష్యపెట్టని ఈ కిరాతుడు మా ఆయా వేషంలో ఉన్న మహనీయుడు ఎవడో అయి ఉంటాడని అర్జునుడికి అనుమానం కలిగింది. మామూలు కిరాతుడైతే ఎప్పుడో పోయి ఉండేవాడు. ఏమైనా అర్జునుడు వెనకాడకుండా కిరాతుడిపైన బాణవర్షం కురిపించాడు. కొద్దిసేపట్లోనే అక్షయ తూణీరాలు ఖాళీ అయిపోయాయి. అగ్నిదేవుడు ప్రసాదించిన అక్షయ తూణీరాలు ఖాళీ అయిపోవటం అర్జునుడి అనుమానాన్ని మరింత చేసింది. అయినప్పటికీ అతను వెనకాడక తన గాండీవం మొనతో కిరాతుణ్ణి పొడిచి చంపబోయాడు. మరుక్షణమే గాండీవం మాయమైపోయింది. దాన్ని కూడా లక్ష్యపెట్టక అర్జునుడు కత్తి దూసి దానితో కిరాతుణ్ణి కొట్టాడు. కత్తి ముక్కలై కింద పడింది. అర్జునుడు ఇప్పుడు నిరాయుధుడు. అతను కిరాతుడిపైన చెట్ల కొమ్మలు విసిరాడు, రాళ్లు రువ్వాడు. అర్జునుడు ఏది ప్రయోగించినా కిరాతుడు మటుకు చలించలేదు. అప్పుడు అర్జునుడు కిరాతుడిపై కలయబడి పిడికిళ్లతో కొట్టసాగాడు. కిరాతుడు కూడా అర్జునుణ్ణి పిడికిళ్లతో పొడిచాడు. కిరాతుడి దెబ్బలకు అర్జునుడికి స్పృహ తప్పింది. అతను స్పృహ తెలిసి లేస్తూనే స్నానం చేసి మట్టితో చేసిన శివలింగం మీద పూలగుత్తి ఉంచి కొంచెం సేపు ధ్యానించి లేచి కిరాతుడి కేసి చూసేసరికి లింగం మీద తానుంచిన పూలగుత్తి కిరాతుడి నెత్తిన కనిపించింది. ఇది చూడగానే అర్జునుడికి మొదట ఆశ్చర్యము, తరువాత సంతోషము కలిగాయి. తాను ఇంతసేపు యుద్ధం చేసిన కిరాతుడు శివుడేనని గ్రహించి అర్జునుడు సాష్టాంగపడి స్తోత్రం చేశాడు. అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చుకుని, అర్జునా, నీవంటి సూర్యుడు 3 లోకాలలోనూ మరొకడు లేడు. నీ భక్తికి మెచ్చాను. తేజస్సులో నువ్వు నా అంతవాడివి. నా దివ్యాస్త్రాన్ని నీకిస్తాను. దాన్ని ప్రయోగించటానికైనా స్వీకరించటానికైనా నువ్వు అర్హుడివి. దాని మహిమతో నువ్వు శత్రువులను జయిస్తావు అని చెప్పి అర్జునుడికి దర్శనమిచ్చాడు. అర్జునుడు శివుడి కాళ్లపైన పడి తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు. శివుడు అర్జునుణ్ణి కౌగలించుకుని అతని చెయ్యి పట్టుకుని, అర్జునా, పూర్వజన్మలో నువ్వు నరుడనే ఋషివి. అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు నారాయణుడనే ఋషి బదరికాశ్రమంలో తపస్సు చేశారు. మీరిద్దరూ అనేక మంది దుష్టరాక్షసులను చంపి దేవేంద్రుడి పదవి నిలబెట్టారు. అప్పుడు నీ చేత ఉండిన ధనుస్సే ఇప్పుడు మళ్లీ నీ వద్ద ఉన్నది. నా మాయచేతనే నీ గాండీవము, అక్షయ తూణీరాలు మాయమయ్యాయి. నీ కోరికలేమిటో చెప్పు, తీర్చుతాను అన్నాడు. మహేశ్వరా, నాకు భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులతో యుద్ధం కలగబోతుంది. ఆ మహావీరులను జయించటానికి గాను నాకు పాశుపతాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము కావాలి. వాటిని నాకు అనుగ్రహించు అని అర్జునుడు అన్నాడు. శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రయోగము, ఉపసంహారము ఎలా చెయ్యాల్లో మంత్రసహితంగా తెలిపాడు. గాండీవము,
అక్షయ తూణీరాలు అతనికి తిరిగి లభించాయి. శివుడు పార్వతితో సహా అదృశ్యమయ్యాడు. అర్జునుడికి ఎక్కడలేని శక్తి వచ్చినట్టయింది. తనకు అపూర్వమైన పాశుపతాస్త్రం లభించింది. ఈశ్వర దర్శనం లభించింది. ఈశ్వరుడి స్పర్శే తన శరీరం పవిత్రమైంది. అంతలో లోకపాలకులైన ఇంద్ర, మా, వరుణ, కుబేరులు తమ భార్యలతో సహా అర్జునుడు ఉన్నచోటికి వచ్చి తమ అస్త్రాలు అతనికిచ్చారు. ఇంద్రుడు మాత్రం అర్జునుణ్ణి స్వర్గానికి ఆహ్వానించి అక్కడ అతనికి దివ్యాస్త్రాలు ఇస్తానన్నాడు. మరికొంతసేపటికి అర్జునుడి కోసం ఇంద్రుడి రథం వచ్చింది. దానికి సారథి అయిన మాతలి, అర్జునా, నీకోసం ఇంద్రుడు ఈ రథం పంపాడు. ఆయన దేవతలతోనూ గంధర్వులతోనూ ఋషులతోనూ అప్సరసలతోనూ కొలువుదీరి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఇంద్రుడి రథం ఎక్కటం మాట అటుంచి దాన్ని తాకటానికైనా తనకు అర్హత లేదేమోనని అర్జునుడికి అనిపించింది. అయినా ఇంద్రుడి అనుజ్ఞ అయింది గనుక ఎక్కదలచి ముందు మాతలిని ఎక్కమని తరువాత తాను రథం ఎక్కాడు. రథం ఆకాశంలోకి లేచి సిద్ధమార్గంలో పోసాగింది. దారిలో అర్జునుడికి కనిపించిన విమానాలలో స్వయం ప్రకాశం గల రాజర్షులు, యుద్ధాలలో చనిపోయిన శూరులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరస గణాలు కనిపిస్తే వారు ఎవరెవరైనది మాతలి అతనికి వివరించి చెప్పాడు. కొంతసేపటికి అర్జునుడికి అమరావతి నగరం అంత దూరాన కానవచ్చింది. దాని వెలుపలి ద్వారం మీద ఎత్తైన గోపురం ఉన్నది. అది చూస్తేనే అర్జునుడికి పరమానందమైంది. నగరం లోపల నందనవనంలో అప్సరసలు విహరిస్తున్నారు. అర్జునుడి రథం అమరావతి నగరం ప్రవేశించగానే దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపై అతనికి ఎదురు వచ్చారు. గంధర్వులు, సిద్ధులు, అప్సరసలు అతనికి మంగళోపచారాలు చేశారు. నారదుడు మొదలుగా గల దేవర్షులు అర్జునుణ్ణి ఆశీర్వదించారు. అర్జునుడు మొగసాల వద్ద రథం దిగి ప్రాకారాలు దాటి దేవేంద్రుడి సుధర్మ అనే సభ ప్రవేశించాడు. అక్కడ దేవేంద్రుడు నిండు కొలువులో ఉన్నాడు. ఆయన చుట్టూ గంధర్వులు స్తోత్రపాఠాలు చేస్తున్నారు. వేదఘోష వినిపిస్తున్నది. సిద్ధ, చారణ, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వినులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఉన్నారు. ఇంద్రుడిపైన తెల్లని గొడుగున్నది. ఆయనకు వింజామరలు వీస్తున్నారు. అర్జునుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి ప్రణామం చేశాడు. ఇంద్రుడు అతన్ని కౌగిలించుకుంటూ లేవదీసి తన సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన తన కొడుకైన అర్జునుడి కేసి మళ్లీ మళ్లీ చూస్తూ ఎంతో మురిసిపోయాడు. నారదుడు వీణ వాయించాడు, తుంబురుడు పాడాడు, అప్సరసలు నృత్యాలు చేశారు. తర్వాత దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపైన అర్జునుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అందమైన విడిది గృహానికి అతన్ని తీసుకుపోయారు. అర్జునుడు స్వర్గంలో చాలా కాలం ఉండి దేవతాస్త్రాల ప్రయోగ, ఉపసంహారాలు పూర్తిగా గ్రహించాడు. ఆ సమయంలో ఇంద్రుడు అర్జునుడికి చిత్రసేనుడనే గంధర్వుడి చేత దేవతల సంగీతము, నృత్యము నేర్పించాడు. అర్జునుడికి స్వర్గంలో ఉన్న అరణ్యవాసం చేస్తున్న తనవాళ్లు, తనకు దూరమైపోయిన తల్లి జ్ఞాపకం వచ్చి మనసు ఎంతో బాధపడేది. అర్జునుడికి ఊర్వశి పైన మనసు కలిగిందని ఇంద్రుడు అపోహపడి చిత్రసేనుణ్ణి పిలిచి అర్జునుడి కోరిక తీర్చమని ఊర్వశితో నా మాటగా చెప్పు అన్నాడు. అలాగే చిత్రసేనుడు ఊర్వశితో చెప్పాడు. ఊర్వశికి అదివరకే అర్జునుడిపైన మోహం కలిగి ఉన్నది. అందుచేత ఆమె ఇంద్రుడి ఆజ్ఞ పాలించటానికి ఒప్పుకుని ఒక నిండు వెన్నెల రాత్రి అర్జునుడి విడిదికి వెళ్ళింది. అద్భుతంగా సింగారించుకుని సువాసనలు చిమ్ముతూ రాత్రివేళ తన విడిదికి వచ్చిన ఊర్వశిని చూసి అర్జునుడు అదిరిపడి ఆమె పాదాలకు భక్తితో మొక్కి, దేవీ, నీ రాకకు కారణమేమిటి? నా వల్ల ఏమి కావాలి? అని అడిగాడు. ఊర్వశి తాను వచ్చిన పని చెప్పింది. అర్జునుడు హరిహరి అని చెవులు మూసుకుని, అమ్మా, నువ్వు నాకు కుంతీదేవి వంటి దానివి, శచీదేవి వంటి దానివి. మా మూలపురుషుడైన పురూరవుడికి భార్యవు. నేను నిన్ను తల్లిగానే భావిస్తున్నాను అన్నాడు. దానికి ఊర్వశి, అర్జునా, ఈ దేవలోకంలో మా పద్ధతులు వేరు. మీ భూలోకంలో ఉన్నట్టుగా మాకిక్కడ వావివరసలు లేవు. అందుచేత లేనిపోని అనుమానాలు పెట్టుకోక నాతో సుఖించు అన్నది. అర్జునుడు ఆమెతో, అమ్మా, మీరు దేవతలు, మీరు ఏది చేసినా తప్పులేదన్న మాట నిజమే. కాని నేను మానవ మాతృణ్ణి. అందుచేత మీరు చేసే పనులు నేను చెయ్యలేను. నువ్వు నాకు తల్లిలాంటి దానివి. నామీద ఇతర భావాలు పెట్టుకోక నన్ను నీ కొడుకులాగా చూసుకో అన్నాడు. ఆశాభంగం కలగటంతో ఊర్వశికి ఆగ్రహం కలిగింది. ఆమె అర్జునుడితో, ఓయి, నేను స్త్రీని, స్వేచ్ఛ గలదాన్ని. నిన్ను మోహించి వస్తే నువ్వు నన్ను తృణీకరించావు. అందుచేత నిన్ను నపుంసకుడివి కమ్మని శపిస్తున్నాను. పేడివై అంతఃపురంలో ఆడవాళ్ల మధ్య ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉండిపోదువుగాక అని శపించి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. అర్జునుడు ఆ రాత్రి ఎలాగో గడిపి మర్నాడు చిత్రసేనుడు రాగానే అతనితో గడిచిన రాత్రి ఊర్వశి తన వద్దకు రావటము, తాను ఆమె కోరికను తోసిపుచ్చటము, ఆమె తనను శపించి వెళ్ళిపోవటము వివరించి చెప్పాడు. ఇదంతా చిత్రసేనుడి ద్వారా విని ఇంద్రుడు అర్జునుడి వద్దకు వచ్చి
అర్జునా, నువ్వు నిజంగా ఇంత నిగ్రహం కలవాడివని నేను అనుకోలేదు. ఇంత నిగ్రహం గలవారు మహర్షులలో కూడా చాలా అరుదుగా ఉంటారు. ఊర్వశి శాపానికి భయపడకు. మీరు 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది గదా. అప్పుడు ఈ శాపాన్ని అనుభవించు. అందువల్ల నీకు మేలే అవుతుంది. ఆ ఏడాది కాగానే నీకు ఊర్వశి శాపం తీరిపోతుంది అన్నాడు. ఈ మాటలతో తృప్తిపడి అర్జునుడు చిత్రసేనుడి వెంట తిరుగుతూ స్వర్గంలో కాలం గడిపాడు. చందమామ మహాభారతం 29వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.